మరి అలాంటప్పుడు మళ్ళీ తనే ప్రసాదాన్ని ఎందుకు చేస్తారు చెప్పు? అదే అక్క ట్విస్టు. అక్కడ ఏదో జరుగుతున్నదైతే నిజం. రే గాడిదా, నేనేదో నాకు సర్ది చెప్తావని చెప్తే నువ్వింకా బుర్ర పాడు చేస్తున్నావు కదరా. అలా ఏం కాదు, ఆవిడ చాలా మంచిది. ఆవిడ మంచివారు, ఈవిడ మంచివారు అనుకుంటూ కళ్ళకి గంతులు కట్టుకుని ఉండకక్క. అక్కడ ఏం జరుగుతుందో కనిపెట్టు. డిటెక్టివ్ మీనాక్షి. ఊరుకుంటావా? నాకు జీతం ఇచ్చేది వంట పని చేయడానికి, డిటెక్టివ్ పనులు చేయడానికి కాదు. ఆ పనికి నువ్వేమీ ఎక్కువ డబ్బులు తీసుకోవు కదా. దత్తు, నీకు చెప్తున్నా చూడు, నాకు బుద్ధి లేదు. ఒకటి, జరిగిన విషయాన్ని అస్సలు చూడనట్లు మర్చిపో, లేదా దాని వెనకలున్న నిజమేదో తెలుసుకో. అంతేగాని ఇలా బుర్రపాడు చేసుకొని కూర్చోవద్దు. అయినా దత్తు, చూసిన దాన్ని మర్చిపోవడం సాధ్యమా? సాధ్యమైనా కాకపోయినా వంట చేయడానికి వెళ్తున్నావు. వంట వరకు మాత్రమే నీ పని. ఈ డబ్బున్న వాళ్ళ ఇంటి పాలిటిక్స్ డబ్బున్న వాళ్ళకే వదిలేయి. నీకవన్నీ వద్దు. వెళ్ళిన పని చూసుకొని త్వరగా రా. బాయ్. మనసంతా ఏదోలా ఉందంటే ఇక్కడేదో జరుగుతుంది. మిథిలా, ఏం జరుగుతోంది? ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? ఎన్ని రోజులు ఇంట్లో వాళ్ళకి భజన చేసిన మేనేజర్ కూతురు ఇప్పుడు నాకు భజన చేస్తోందేంటి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు రమ్య? పొద్దున్నుండి చూస్తున్నాను, నువ్వు చేస్తున్న పనులన్నింటికి నాకెందుకు క్రెడిట్ ఇస్తున్నావు? ఎందుకంటే నువ్వు బాధ్యతగా అన్ని పక్క నుండి చూసుకుంటున్నావు కాబట్టి. దాన్ని గుర్తించాలి కదా. ఓ రియలీ? అంతేనా నీ ఉద్దేశం? అవును రమ్య, ఇంకేముంటుంది. నువ్వు నా కోసం ఇదంతా చేస్తున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను. రమ్య, నువ్వు ఈ ఇంటి కోసం, ఈ ఇంట్లో వాళ్ల కోసం నీ బాధని దాచుకుని సంతోషంగా ఉన్నట్టు ముసుగు వేసుకున్నావు. అది నాకు తెలీదనుకుంటున్నావా? నేనే ముసుగు వేసుకోలేదు, నేను నిజంగానే సంతోషంగానే ఉన్నాను. అవునా? అలాగైతే నేనర్థం చేసుకున్నదే తప్ప. రమ్య, నేను ఒక ఆడదాన్ని. నాకు అర్థమవుతుంది రమ్య. నీకేం అర్థమైంది? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? విరాజ్తో నీ పెళ్లి అన్నప్పుడు నువ్వు ఎంత ఎగ్జైట్మెంట్తో గెంతులేసావు. అది ఇంకా నా కళ్ళకు కట్టినట్టుంది. అలాంటప్పుడు అది క్యాన్సిల్ అయ్యాక కూడా నువ్వింత సంతోషంగా ఉండడం ఎలా సాధ్యం రమ్య? నువ్వేం ప్రూవ్ చేయాలని చూస్తున్నావు? రమ్య, నేను నిన్న మొన్నటి నుంచి చూడడం లేదు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నీకు బాధని దాచుకోవడం చాలా బాగా తెలుసు. ఎందుకు పదే పదే బాధ గురించి మాట్లాడుతున్నావు? నేను బాగానే ఉన్నాను. సరే, అలా అయితే నా కళ్ళల్లోకి చూసి చెప్పు. విరాజ్ నీకు నో చెప్పినందుకు నిజంగానే నీకు బాధగా లేదా? బాధగా ఉంది. నువ్వొచ్చి విరాజ్ నిన్ను పెళ్లి చేసుకుంటాడు అని అడిగే వరకు నాకు ఆలోచనే రాలేదు మిథిలా. క్యాన్సిల్ అవడం పెద్ద విషయం కాదన్నట్టే ఉన్నాను. కానీ ఏంటో తెలుసా, నాకు బాధగా అనిపిస్తుంది. మరి ఎందుకు బాధని చూపించుకోవడం లేదు? కనీసం విరాజ్కైనా ఇది చెప్పాలి కదా. విరాజ్గా చెప్తే ఏం చేస్తాడు? ఇదంతా నా వల్లే జరిగిందని మొహం మార్చుకొని కూర్చుంటాడు. విరాజ్ ఎలాగూ నన్ను పెళ్లి చేసుకోడు. దాన్ని పెద్ద ఇష్యూ చేసి విరాజ్ని కోల్పోవడం నాకిష్టం లేదు. అలాగైతే విరాజ్ని మళ్ళీ ఒప్పించడానికి నువ్వు ప్రయత్నించవా? ఒప్పించి
మళ్ళీ తనని కన్ఫ్యూజన్లో నెట్టమంటావా? నెవర్. విరాజ్ సంతోషంగా ఉన్నాడు, అలాగే ఉండనివ్వు. గుడ్ జాబ్ రమ్య. నువ్వు నా ముందైనా ఇలాగే డ్రామా చేస్తూ ఉండు. నీ డ్రామాను నేను నమ్మను, కానీ అరుంధతి నమ్మి బుట్టలో పడుతుంది. మీనాక్షి, వంట పనులన్నీ పూర్తయ్యాయా? అయిపోయాయి మేడం. పాండు సార్ భోజనానికి ఏర్పాట్లు చేయిస్తున్నారు. సరే. మీనాక్షి, ఒకసారి నువ్వు కూడా చూడు. ఆ పాండు నాగరాజు గొడవ పడుతూ చిరిగిపోయిన అరిటాకులు వేస్తారేమో. అయ్యో, వాళ్ళిద్దరి గొడవ ఆపడానికి హర్షిత్ అన్నయ్య నానా అవస్థలు పడుతున్నాడు. హా, నా వల్ల కావడం లేదు. సరే పద, నేను చూస్తాను. మీనాక్షి, నువ్వు చేసిన పనికి చాలు. నువ్వు కూడా వెళ్ళి ప్రసాదం తీసుకో. సరే మేడం, మీరు రండి. మీనాక్షి, నాకు ఆకలిగా ఉంది. చోటా బాస్, నీకోసమని ప్రత్యేకంగా బీట్రూట్ పులావ్ చేశాను. నాకు కావాలి. గోలు, నేను తినిపిస్తాన్రా. మీనాక్షికి చాలా పనుంది. రా.